శౌర్య డైరెక్షన్లో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఎంత మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 7న ఫీల్ గుడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక్కడ సాలిడ్ హిట్ కొట్టిన ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం హాయ్ డాడీ పేరుతో విడుదల చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డుని కైవసం చేసుకుంది హాయ్ నాన్న. మార్చి 2024 ఆడిషన్లో హాయ్ డాడీ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచింది. ఏకంగా 11 విభాగాల్లో అవార్డును సాధించింది. హాయ్ నాన్న సినిమాకు ఇన్ని అవార్డులు రావడంతో దర్శకుడు శౌర్య, హీరో నాని, మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఆల్రెడీ హృతిక్ పాల్గొంటున్నారు. రేపటి నుంచి తారక్ కూడా వార్ 2 సెట్స్కి హాజరవుతారని సమాచారం. ఈ చిత్రంలో తారక్కి జోడీగా కియారా నటిస్తున్నారు. బాలీవుడ్లో ఇటీవల విడుదలై విజయం సాధించిన సినిమా క్రూ కరీనా కపూర్, కృతి సనన్, టబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి సీక్వెల్స్ తీయడానికి రెడీ అవుతుంది మూవీ యూనిట్. క్రూ సినిమాకి సీక్వెల్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు. బాలయ్య మూవీ కోసం బాబీ డియోల్ న్యూ లుక్ ట్రై చేస్తున్నారు. అందుకు గాను ఆయన ఆల్రెడీ వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతుంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన విలెన్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొనున్నారు. కళారంగానికి రామ్ చరణ్ ఇస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్టు యూనివర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ వెంకట ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న ది గోడ్ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుందని వెల్లడించారు. లాంగ్ వీకెండ్ ఉండడంతో మేకర్స్ ఈ తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 14, 15, 16 తేదీలు సైతం సెలవులుండడం సినిమాకు ప్లస్ పాయింట్. స్టార్ కథానాయకి తమన్నా భాటియా ఫ్రెండ్స్ లిస్ట్లో ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే పేరు హీరోయిన్ శృతి హాసన్. వీరిద్దరికీ ఇండస్ట్రీలో ఎలా పరిచయమైందో తెలియదు కానీ ఇద్దరు బ్యూటీలు ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంతకుమించి మిల్కీ బ్యూటీ తమన్నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లో హీరోయిన్లు ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి. కానీ తమన్నాకు కాజల్ అగర్వాల్కి ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు బయటపడింది. తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫ్యాన్ మేడ్ క్లిప్ని షేర్ చేశారు కాజల్ అగర్వాల్. దీన్ని చూసిన తమన్నా ఎగ్జైట్ అయ్యారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో తనకు సపోర్ట్ చేసినందుకు కాజల్ అగర్వాల్కి థ్యాంక్స్ చెప్పారు మిల్కీ బ్యూటీ తమన్నా. థ్యాంక్స్ కాజు అంటూ కాజల్ పోస్ట్కి తమన్నా భాటియా స్పందించిన తీరుకు ఫిదా అవుతున్నారు ఇద్దరి అభిమానులు. భవిష్యత్తులో మరిన్ని గుర్తుండిపోయే సినిమాల్లో నటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ తమన్నా.